అప్పటికి చాలా ఓపిక పట్టానమ్మా. అదేముందో తెలుసా, అది సర్కస్లో సోడాలు అమ్ముకునే మొహం అంట. ఆది మానవులు సినిమా చూడడానికి తప్ప అమ్మాయిలతో సినిమా చూడడానికి నేను పనికిరానంట. ఇంకా చాలా చాలా మాట్లాడమ్మా. వింటుంటే దాని పీక పిసికేయాలన్నంత కోపం వచ్చింది. కానీ నీకోసం కంట్రోల్ చేసుకున్నానమ్మా. అది కావాలని అట్ట చేతా ఉండదురా. సరే ఏంటత్తా, తల్లి కొడుకులు ఈరోజు నన్ను టార్గెట్ చేశారు? కాకా పట్టడానికి బాగా ప్రిపేర్ అయినట్టున్నారు. కాకా పట్టాల్సిన అవసరం మాకే ఉందే. నా కొడుకు మంచిగా ఉండాలని ప్రయత్నిస్తా ఉండాడు, మారాలని ప్రయత్నిస్తా ఉండాడు. నువ్వే అన్ని రెచ్చగొడతా ఉండావు. నీ కొడుకుని రెచ్చగొట్టాల్సిన అవసరం నాకేంటత్తా? ఎందుకా? వాడికి ఊరికి ఆవేశం వస్తుందని నీకు తెలుసు. అందుకే వాడిని రెచ్చగొట్టి వాడిని మీద అరిసేలా చేసి ఆడు మారలేదని చెప్పి ఈ పెళ్లి వద్దని చెప్పాలనే నీ ప్రయత్నం. చూడు సిరి, ఇంతకుముందు ఆడినితో గొడవ పడ్డాడేమో గాని నువ్వే ఆడికి కాబోయే పెళ్ళామని చెప్పిన దగ్గర నుంచి నీ మీద నా అభిప్రాయం మార్చుకున్నాడు. నీకోసం మారడానికి కూడా ప్రయత్నం చేస్తా ఉండాడు. మార్చుకున్నాడు, మారాడు అని మీరు నా ముందు నిరూపించుకోవాల్సిన అవసరం లేదత్తా. నిజంగా అక్షయ్లో మార్పు వస్తే నా మనసుకి తెలిసిపోతుంది. ఏంటే నీకు తెలిసిపోయేది? నువ్వేమైనా దేవతవా? నీకేమైనా దివ్య దృష్టి ఉండదా? దివ్య దృష్టి ఉండాల్సిన పని లేదత్తా. ఎదుటి వాళ్ల మనసులో ఏముందో అర్థం చేసుకోవడానికి వాళ్ళు ఎలాంటి వాళ్ళు తెలిస్తే సరిపోతుంది. అక్షయ్ని నువ్వు ఇంటికొచ్చాక చూసావేమో, కానీ నేను అంతకు ముందే చూశాను. అతనేంటో, అతని మనస్తత్వం ఏంటో నీకంటే క్లియర్గా నాకే బాగా తెలుసు. ఒకరి కోసం మారే రకం కాదు నీ కొడుకు. అలా అయితే ఎప్పుడో మనోహర్ మావయ్యని అర్థం చేసుకుని మంచివాళ్లాగా మారిపోయి ఉండేవాడు. ఇప్పుడు కూడా నువ్వు పంపించావు కాబట్టి బలవంతంగా నా ముందు మారినట్టు నటించాడు. నాకు కావాల్సింది నటన కాదు, నిజమైన మార్పు. అది నీ కొడుకులో ఎప్పటికీ రాదు. నా పెళ్ళెతంతో జరగదు. జరిపిస్తాను. ఎట్టాగైనా నిన్ను నా కోడలుగా చేసుకుంటాను. నీకు నిజంగా నన్ను కోడల్ని చేసుకోవాలనుంటే నీ కొడుకుని నటించమని చెప్పకు, నన్ను అర్థం చేసుకోమని చెప్పు. చేతనైతే నువ్వు అర్థం చేసుకోవడానికి ట్రై చేయి. అంతేగాని ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేసి నన్ను ఇంప్రెస్ చేయాలని చూస్తే మీకు చిరాకే మిగులుతుంది. ఉండండి, మంచినీళ్ళు తీసుకొస్తాను. అవసరం లేదు భవానీ, నువ్వు కూర్చో. అది కాదండి. భవానీ కూర్చో. ఉదయం నుంచి ఆ పని ఈ పని చేసి అలసిపోయి ఉంటావు. ఉండు, నేనే తెస్తాను. అయ్యో, మీరు
నేను వెళ్ళి తెచ్చుకునేదాన్ని కదా. నాకన్నా నీకే ఈ మంచినీళ్ళు ఎక్కువగా అవసరం. తాగు. అమ్మాయి పెళ్లికి ఒప్పుకుంటుందా లేదా అని ఆలోచించి ఆలోచించి మనసు భారమై ఉంటుంది. ఏడుస్తున్నావు భవాని? మనం పిల్లల్ని కనగలం కానీ వాళ్ళ తలరాతలను కనగలమా? ఎదిగిన కూతురికి పెళ్లి చెయ్యాలని, దాంతో ఒక ఇంటికి దీపం నిలబెట్టేలా చెయ్యాలని పలానా పెద్దిరెడ్డి భవానీల కూతురు పద్ధతి గలది, సంసారాన్ని చక్కగా నెట్టుకొస్తుండదని నలుగురు అనుకుంటా ఉంటే విని సంతోషించాలని ఏ తల్లిదండ్రులకైనా ఉంటాదే. కల వేరు, జీవితం వేరు, ఆశ వేరు, అదృష్టం వేరు. ఆ దేవుడు అందరికీ అన్నీ ఇవ్వడు భవాని. ఇంతే అని సరిపెట్టుకోవాలి గాని ఇదేంటని బాధపడకూడదు. మనం చెప్పాల్సింది చెప్పాం. తను తీసుకోవాల్సిన నిర్ణయం తను తీసుకుంటుంది. మంచి సంబంధం కదండి. మళ్ళీ ఇలాంటి సంబంధం వస్తుందన్న నమ్మకం లేదు కదండి. అందుకే ఈ బాధ. మంచిదని సిట్టు తల్లికి మాత్రం తెలీదా? కానీ ఇక్కడ తన మనసు ముఖ్యం. మనసుకు విరుద్ధంగా ఏ ఆడపిల్ల నడుచుకోలేదు. ఒకవేళ ఎవరి బలవంతం వల్లన్నా నడుచుకున్నా సంతోషంగా ఉండలేదు. దాంతోపాటుగా మనం మన పిల్ల సంతోషాన్ని చూడాలి గాని మన చుట్టూ ఉన్న పరిస్థితులను ఆలోచించి వాళ్ళ మనసులు బాధపడేలా చేయకూడదు. ప్రేమించిన వాడికి ముందే పెళ్లి కావడం దాని దురదృష్టం. ఏ జన్మలో ఏ పాపం చేసిందో ఇప్పుడు శిక్ష అనుభవిస్తుంది పాపం. అది దేవుడు రాసిన రాతే అని బాధని భరించడం తప్ప మనం మాత్రం ఏం చేయగలం చెప్పు? మనకి ఎంత బాధ కలిగినా, మనసుపై ఎంత భారం ఉన్నా అది మన పిల్లల మనసులో పడ్డానికి వీల్లేదు. నా కూతుర్ని జీవితాంతం నా ఇంట్లో ఉంచుకోగలను గాని అది వేరే ఇంటికి పోయి ఒక్కరోజు ఏడ్చినా నేను తట్టుకోలేను. వదిలే బావాని, వదిలే. దాని జీవితం దానికే వదిలే. మన పిల్లలు మనకి భారమా చెప్పు?
అన్నయ్య చిట్టు తల్లి, ఏందమ్మా ఇంత ఉదయాన్నే లేచి రెడీ అయినావో? ఏంటమ్మా వైషు? కొత్త జీవితం మొదలు పెట్టబోతున్నాను కదా నాన్న, అందుకే. కొత్త జీవితం మొదలు పెట్టబోతున్నాను కదా నాన్న, అందుకే తెల్లవారుజామునే లేచి స్నానం చేసి దేవుడికి మొక్కుకున్నాను. ఏం మాట్లాడుతున్నావే? నాకేం అర్థం కావట్లేదు. నేను బద్రితో పెళ్లికి ఒప్పుకుంటున్నాను నాన్న. చాలా సంతోషంగా ఉండదమ్మా. నువ్వు ఏ నిర్ణయం తీసుకుంటావో అని తెగ కంగారు పడిపోయినాను. చిట్టు తల్లి, ఇందులో బలవంతం ఏం లేదు కదా. అన్నీ ఆలోచించి నీ ఇష్ట ప్రకారమే పెళ్లికి సిద్ధపడుతున్నావు కదా. అదిగో నువ్వెట్టా ఉన్నావంటే మా కోసం పెళ్లి ఒప్పుకుంటావని అర్థం. అట్ట అయితే ఈ పెళ్లి వద్దమ్మా. నాన్న, నేను ఆలోచించేది ఆ ఉద్దేశంతో కాదు. మిమ్మల్ని వదిలి ఎలా ఉండాలా అని. మిమ్మల్ని వదిలి నేనుండగలనా నాన్న? ప్రపంచంలో అతి క్లిష్టమైనది ఏంటో తెలుసా? ఒకటి ఆడపిల్లగా పుట్టడం, రెండు ఆడపిల్లకి తండ్రి అవడం. పెంచినన్ని రోజులు తండ్రి, పెరిగినన్ని రోజులు కూతురు. ఇద్దరూ సంతోషంగానే ఉంటారు. కానీ ఈ పెళ్ళి అనేది ఉంది చూడు, అదే అమ్మా కన్నీళ్ళు పెట్టించేస్తుంది, ఏడిపించేస్తుంది. నాకు బెంగలేదమ్మా. బద్రి బంగారంలో చూసుకుంటాడు, ఆ నమ్మకం నాకుంది. సంజయ్, బద్రికి ఫోన్ చేయి, మాట్లాడాలని చెప్పు, భోజనానికి రమ్మని చెప్పు. సరే నాన్న. నువ్వు ఇంకా ఏంటి చూస్తున్నావు? వెళ్ళి రెడీ చేయి.
రెక్కలొచ్చిన ప్రేమ నింగికి ఎగిరిందా, చుక్కలంటిన ఆశ నేలకు ఒరిగిందా. ఒక ప్రేమను కాదందమ్మా ఇప్పుడింకో ప్రేమ, ఇక ఇంటికి రానందమ్మా ఎదరాజీనామా. కురిసే కన్నీరే వరదయ్యే వేళ. హలో హలో బద్రి గారు, నేను సంజయ్ని మాట్లాడుతున్నాను. చెప్పు సంజయ్. నాన్నగారు మిమ్మల్ని ఈరోజు లంచ్కి ఇన్వైట్ చేయమన్నారు. మీరు తప్పకుండా రావాలి. అంతేకాదు, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలన్నారు. ఓకే సంజయ్, నేను వస్తాను. ఓకే. బాబు హ్మ్? రా బాబు కూర్చో. ఆంటీ ఎందుకు రమ్మన్నారు? అది ఇదేంటి ఈవిడ సిగ్గుపడుతుంది? బాబు బాబు కూర్చో. థ్యాంక్స్ అండి. వైషు, రే సంజయ్, సూర్య, ఏంటండి ఏదో మాట్లాడాలన్నారు? అవును బాబు. వైషు మనస్ఫూర్తిగా ఒప్పుకుంటేనే నేను ఈ పెళ్లికి ఓకే చెప్తాను. ఒక్క నిమిషం భద్రిక. ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్లో మా బావకి పెళ్ళైందన్న విషయం తెలియక నేను అతన్ని లవ్ చేశాను.